వరకు 1631 కోట్ల చెల్లించి అభాగ్యుల్ని ఆదుకున్నాం. అన్నదాతకు అండగా రైతన్న సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే అన్నదాతకు అండగా నిలుస్తున్నాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నాం. ధాన్యం డబ్బులని 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. పొగాకు, కోకో, మామిడి, టమోటో రైతులు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణం ఇస్తున్నాం. క్వింటాలు పొగాకుకి 1,000 రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, ఏఐ ఆధునిక సాంకేతికని వ్యవసాయంలోకి తీసుకొస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా రూపొందిస్తున్నాం. మదనపల్లిలో తొందరలోనే హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుడతాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. అక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా యూనిట్ విద్యుత్తు ₹50 అందజేస్తాం. ప్రకృతి సేద్యం ద్వారా వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం. మన ఆరోగ్యాన్ని, మన భూములను కూడా కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఎకరాకు నీరు, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది మా లక్ష్యం. 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల ఖర్చుతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశాం. 30 ఏళ్ల కల వెలుగొండ. త్వరలోనే ఆ కలను ఫేజ్ 1 ప్రారంభంతో నిజం చేసుకుంటున్నాం. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73% పూర్తి చేశాం. నేరేడి ప్రాజెక్టు 70 సంవత్సరాల సమస్య, తొందరలోనే పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ముందుకు తీసుకెళ్తున్నాం. అనకాపల్లికి తొందరలోనే గోదావరి జలాలు అందిస్తాం. డ్యాముల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 9 ప్రధాన జలాశయాల్లో గేట్ల మరమ్మతులు, భద్రత పనులకు నిధులిచ్చాం. తుంగభద్ర డ్యాముకి 33 గేట్లు ఏర్పాటు చేసి రాయలసీమ ఆశలు నిలబెట్టాం. పోలవరం జీవనాడి. పోలవరం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. 2019 ప్రభుత్వ మార్పుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగింది. సమస్యలు పరిష్కరించి 2 ఏళ్లలో 89% పనులు పూర్తి చేశాం. నిర్వాసితులను ఆదుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి కలయిక. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండాలి. అభివృద్ధితో సంపద సృష్టించి ఆదాయాలు పెంచి సంక్షేమం అందించాలి. తద్వారా అన్ని వర్గాల్లో సాధికారత తీసుకురావాలి. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రామాయంపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు శరవేగంగా నిర్మిస్తున్నాం. జువ్వలదిన్, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం